హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోలో నేను కువైట్ న్యూస్ అయితే ఏం చెప్పదలుచుకోలే. ఖతర్ గానీ అసలు ఆ న్యూసే లేదనమాట. మన వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకొని అని. నేను నాకు తెలిసినంత వరకి నా ఎక్స్‌పీరియన్సు ఈ 6 నెలల నుంచి యూట్యూబ్‌లో ఉన్న నా ఎక్స్‌పీరియన్సు నాకు తెలిసినంత వరకైతే ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా ఈ వీడియోలో నేను. వినండి. ఏదైనా గాని నేను నాకు తెలిసింది నేను చెప్పినప్పుడు మీకు తెలిసింది కూడా అలా కాదనేసి ఖచ్చితంగా అన్నది నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా అన్నది అలా చూసేకి, చేసేకి ట్రై చేస్తాను. ఓకేనా? అంతకన్నా ముందుగా మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియో నచ్చే కదా మీరు చూస్తారు. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. నాకు మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్దాము. వీడియోలో ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అన్నది స్టార్ట్ చేసిన వీడియోస్ ఎక్కడైనా తీస్తా లేదా ఇంట్లోనే నేనైతే నా వీడియోస్ నేను ఎక్కడంటే అక్కడ తీయాల్సిన అవసరమే లేదు. హోమ్ టూర్ కాదు, ఇంకా రకరకాల ఛానల్ అనేది ఉంటాయి. నేనైతే కువైట్ న్యూస్ కాబట్టి ఒక చోట కూర్చొని నేనైనన్నది వీడియో అన్నది అప్లోడ్ చేసుకుని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకోవాలని నాకు టైం కావాలి, డిస్టర్బ్ ఉండకూడదు. ఇంకా వీడియో తీసినప్పుడు కూడా డిస్టర్బ్ ఏమీ లేకుండా ఉండి చూసుకుంటే సరిపోతుంది. కాకంటే కొందరేం రా అంటే గన నాకు గూడా షార్ట్ వీడియోస్ బయటెళ్తాను. ఇంకా ఎక్కడైనా షాపింగ్ గానీ, ఎక్కడైనా ఎళ్ళినప్పుడు నాకు అనుకూలంగా నేనెప్పుడు ఎళ్ళను. మీకు తెలుసు నేను పోయినప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తాను. ఇంకా మా ఆయనతో ఎళ్ళినామనుకో పోయేదేమో బైక్‌లోనే ఎళ్తాము. బైక్‌లో ఎళ్ళినా గానీ అసలుకు ఒక రేంజ్‌లో ఎళ్తాడనమాట. వీడియో తీసుకునే దానికి అనుకోలిచ్చదస్సలు. నాకే భయమేస్తది. నేను సక్రంగా కూర్చుంటే చాలన్నీ నేను వీడియో తీసేకి ఇష్టపడననమాట. నాకే ఇష్టపడదు. ఎవరైనా ఇదిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి తీసి పెట్టొచ్చు సంథింగ్. ఎందుకంటే యూట్యూబ్ ఛానెల్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా గానీ ఏదో ఒకటి వాళ్ళ మైండ్‌లో ఏదో ఒక వీడియో తీసి పెట్టాలని ఉంటుందనమాట. ఇప్పుడు కొందరైతే ఊర్లోకి బోకులు గూడా రానీయలే. ఆ బోకులు గూడా పొయినప్పుడు ఖచ్చితంగా వీడియో అనేది షార్ట్ వీడియో 1 మినిట్ వీడియో అప్‌లోడ్ చేస్తే బాగుంటుంది. తెలియని వాళ్ళు తీసుకుంటారు. తెలియని వాళ్ళకు యూజ్ అవుతుందని ఉద్దేశ్యంతో అయితేనే వీడియోలన్నీ తీస్తూ ఉంటారు. అలాంటప్పుడు పక్కన వాళ్ళేంటంటే, అబ్బా! వీళ్ళకి ఏ పని బాట లేదు. ఏం పని లేదు. మంచిగా రెడీ అయితారు. వీడియోస్ తీసుకుంటారు. డబ్బులైతే బాగా సంపాదిస్తారు. బాగా మేకప్ అయితారు అని చెప్పుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకేమిరా అంటే, మేము వీడియో దగ్గరికొచ్చినంత హ్యాపీగా అయితే నిజ జీవితంలో అయితే 100% ఉండదన్నమాట. ఉండేవాళ్ళు ఉండొచ్చు. లేని వాళ్ళు ఉండొచ్చు. అయితే ఫ్యామిలీ వి ఇష్యూస్ ఏమి ఉండవా మాకు. ఫ్యామిలీ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి. కాకపోతే ఏదో చేస్తా ఉన్నాము. కాకపోతే ఎన్నో ఆశలుంటాయి గదా! ఏదో చేయాలా, ఏదో సాధిచ్చాలన్నది అన్ని ఆశలుంటాయి గాబట్టి ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళకి చదివిన వాళ్ళు ఉండారు. చదువుకోకపోయినా వాళ్ళ టాలెంట్ అనమాట. ఒక తెలివి. దేవుడిచ్చిన తెలివితేటలతో వాళ్ళు ఒక టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవాలి ఇంట్లో ఉన్నా కానీ, డబ్బులొస్తుందా? రాదా? అన్నది పక్కన పెడితే వాళ్ళ తెలివితో అయితే చాలా వరకు యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు ఉండారు. తినే వాళ్ళ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకునే వాళ్ళు చాలా మందే ఉండారు. అలాంటప్పుడు ఏంరా అంటే ఇప్పుడు ఏమి తెలీదు. వాళ్ళు చదివే ఉంటారు. ఫోను గురించి బాగా తెలిసే ఉంటుంది. ఎలా ఉంటుంది అన్నదంతా బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళేంరంటే అబ్బా! వాళ్ళెంత మంచిగా రెడీ అయితారు. వీడియోకైతే మంచిగా రెడీ అయ్యి రావాల. మనం ఒక తెలుగుంటి బిడ్డ కాబట్టి మంచిగా చీర కట్టుకొని వీడియోస్ తీస్తే సాంప్రదాయ పద్ధతులన్నది చాలా బావుంటుంది. ఎవరైనా గానీ దాన్ని రిసీవ్ చేసుకుంటారనమాట మంచిగా. ఇప్పుడు నైటీలతో చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను గూడా అంటున్నానండి. నేనేం ఎప్పుడూ చీరలు కట్టను. ఏదో ఎందుకంటే నాకు చీరలు కట్టే టైము అంటే నేను బయట ఉండి నైటీతోనే ఉంటాను. కాకపోతే వీడియోస్ ముందరకైతే నేను ఎలాంటివి గానీ పద్ధతిగానే, మంచిగానే నాకున్న దాంట్లో నేనైతే మంచిగానే చేస్తాను. ఇంక వీడియోకి ఒక డ్రెస్ ఏసుకొని, వీడియోకి ఒక నైటీ వేసుకొని రకరకాలైతే మనకు చెయ్యాలనేమి రూల్స్ ఏం పెట్టలేదు యూట్యూబు. కంటెంట్ ఎంచుకోండి. మీరు చేసే కంటెంట్ ఎలా ఉంది? మీరు మాట్లాడే విధానం ఎలా ఉంది? పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇబ్బంది పెట్టకుండా వీడియో అన్నది చక్కగా చేయండనే గాని యూట్యూబ్ అన్నది రూల్స్ ఇచ్చింది. ఇంక మంచిగా రెడీ అవ్వాలి, ఒళ్ళంతా నగలు వేసుకోవాలని అంటే అట్లనే నేనే ఎవరిని ఉన్నవాళ్ళు వేసుకోండి. తప్పేమీ లేదు. ఆడబిడ్డ కాబట్టి
కట్టు బొట్టుతో చక్కగా వీడియోస్ తీసుకోండి. లేని వాళ్ళన్నది గమ్మున ఉండొచ్చు. ఇప్పుడు నాకు నేనేసుకుంటే ఏసుకుంటా, లేదంటే లేదు. నాకేమి ఏసుకోవాలని ఇష్టం గూడా ఉండదు. నేను ఎట్లున్నానో అలానే ఒరిజినల్‌గా చేస్తాను. మాట్లాడే విధానం అంటారా, నేను ఇంట్లో గూడా అలానే ఉంటాను. ఇంక వీడియోస్ ముందరకొచ్చినా కూడా అలానే ఉంటాను. ఇంకా మనం వీడియోస్ ముందరకొచ్చి బాధపడినా కానీ, ఏదన్నా కొంచెం బ్యాడ్‌గా మాట్లాడినా, ఏదైనా ఫ్యామిలీ విషయాలు ఎలా ఉన్నా ఫ్యామిలీ విషయాలు అందరికీ ఉంటాయండి. వీడియోల్లోకి తెచ్చి చెప్పాల్సిన రూల్సు లేదు. కొందరు చెప్తారు. ఓకే. ఇబ్బందేం లేదు. యూట్యూబర్స్ అంటే మన సబ్‌స్క్రైబర్‌లు, మన వాళ్ళు ఫాలో అయ్యేవోళ్ళు, మన వీడియోస్ నచ్చి చూసేవాళ్ళు వాళ్ళకందరికీ కూడా ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న ఇబ్బంది ఏమీ లేదు. ఏదైనా షేర్ చేయొచ్చు. ఇప్పుడు నేను గూడా ఉన్నాను. నా ఫాలోవర్స్‌కి, నా సబ్‌స్క్రైబర్‌కి నేను వాళ్ళ వీడియోలు చూస్తా. నాకు నచ్చిందే నేను కామెంట్ చేస్తా. రిప్లై అన్నది ఖచ్చితంగా ఇస్తా. అలాగే నా వీడియోకు కూడా వాళ్ళు అలానే ఇస్తారు. అట్లుంటుంది. పక్కన వాళ్ళు ఏమిరా అంటే వాళ్ళు చేయలేరు. పక్కన వాళ్ళు ఏదన్నా చేస్తా అంటే చూసి వార్చుకోలేరు. వీడియోకు వచ్చినంత ఈజీగా అంత అందంగా అయితే ఒరిజినల్‌గా ఏది ఉండదండి. 100% అయితే ఉండదు. అర్థం చేసుకోండి. ఆడవాళ్ళు ఏదైనా కావచ్చు, మన ఊరు కావచ్చు, పక్కన ఎక్కన పల్లులు కావచ్చు, నేను కావచ్చు. చేయని పని ఒక మనిషి మన ఊర్లో చేస్తుంది అనంటే అది గర్వపడే విషయమే అనమాట. అది నేనే గాదు మీరనుకోవచ్చు. నీకొస్తే మాకేమన్నది. ఒక మనిషి ఒక పని చేసినప్పుడు తనకు సపోర్ట్ చేయండి. నాలాంటి ఆడవాళ్ళు చాలా మందే ఉన్నారు. దానికి ఇంగ్లీషే రావాలి, తెలుగే రావాలి, వాళ్ళు టక 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 మాట్లాడాలి అన్నది ఏమీ లేదు. నేను ఫస్ట్ వీడియోస్ తీసినప్పుడు ఎలా మాట్లాడినానన్నది ఇప్పుడు నా వీడియో నేను చూస్తే అబ్బా! ఎంత ఘోరమా! ఇంత ఇలా మాట్లాడినానా అని అనిపిస్తుందనమాట.